ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. జీసస్ స్వస్థ ప్రార్థన మందిబెట్లకి దానియేలు ప్రార్థన చేసిన ప్రత్యేక వందనాలు. మరి ఈ దినపు దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ధ్యానించుకొని ఈ దినం మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానంగా దేవుడు మనకి ఇచ్చిన మాట, నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనక అన్నాడు దేవుడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు. ఈ దినాన్న మన ఏర్పాట్లు ఉన్నాం కాబట్టి అనేక కీళ్ళను తెప్పించి మరొక నూతన దినం దయచేశాడు దేవాదేవుడు. కాబట్టి ఈ దినాన్ని మనము ఏదైతే మన ఏర్పాట్లు ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన మేళ్ళు కోసం ఎదురు చూడాలి, ఆయన దీవెన కోసం ఎదురు చూడాలి. ఏర్పాట్లను ఎప్పుడు కూడా విడిచిపెట్టడం మన ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ఆయన చిత్తంలో నెరవేర్చే బిడ్డలుగా కుమార్తెలను ఉంటున్నాడు. అందుకే ఆయన ఆది నేను తీసుకుని ముద్ర పొంగరగా చేతును అంటున్నాడు దేవుడు. ఒక ఉంగరంగా ముద్ర ఉంగరం అంటే పరలోకము ముద్ర ఉంగరంగా చేయరని ప్రభు చిత్తం అంట. మరి అలాగే నువ్వు ఏర్పాట్లను కుమారుకుంటే దేవుడిని విడువు ఎడబాయవు. ఆయన అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా నేను విడువను ఎడబాయి, నా కుమార్తెని వెళ్ళే ప్రతి పనిలో నేను విజయాన్ని ఇస్తాను, నువ్వు నా చిత్తం నెరవేర్చు, నీకున్న సమస్యలు అన్నిటి నుంచి విడిపిస్తా అన్నాడు. కాబట్టి ఈ దినపు వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. మరి వాగ్దానం ఇచ్చి నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యాలు జరిగించుకుని దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకపించి ప్రార్థన. సర్వాధికారి కృపగలవాడ కనికరపుండా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేస్తే ప్రభు ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు అయ్యా నాయన. నీ ఏర్పాట్లో నీ చిత్తంలో మేము ఉండే కృప మాకు దయచేయి. మేము చేసే పని అంతట్లో దీవెనకరంగా ఉంటుంది. యజమానుల ద్వారా తోటి పని వారు ఏకీడు రాక అందరితో సమాధానం, శాంతిని, నెమ్మదిని దయచేయండి. మా చుట్టూ మీ కంచివేయండి, మీ కాపుదల దయచేయండి. మా పనుల భారం ఒత్తిడి తీసేయండి. మాకున్న బలహీనతలను ముట్టి స్వస్థపరచండి. మాకున్న సమస్యలను విడిపించండి. ఆర్థిక ఇబ్బంది దూరపరచండి. శరీర బలహీన దూరపరచండి. ఏ సమస్యలు విడిపించండి. కోర్టు కేసులు, పోలీసు కేసులు విడుదల దయచండి. చేతబడి చిల్లంగా మంత్రశక్తి నుంచి విడుదల దయచండి. కృప చూపించండి. మీ కృప బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నాను. అనేక సంవత్సరాలుగా నేను బిడ్డలకి ఏ కొదలు తీర్చండి. నూతన గృహాలు కట్టుకుని కృప దయచేయి. అనేక గర్భాలు తరండి. గర్భాలు వచ్చి నార్మల్ వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశీర్వదించు. దినమంతా సంతోషము, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించమని, మీకు మహిమకరంగా జీవించి కృప బిడ్డలందరికీ దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.